ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులరా, కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ వచనము ఇలా సెలవిస్తుంది: యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానాన్ని కలుగజేసి వారిని ఆశీర్వదించును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులరా, నిన్నటి దినాన తమ ప్రజల యొక్క బాధలను వేదనను చూసేటువంటి దేవుడు అనేటువంటి అంశం మీద మనము నిన్నటి దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు ఆయన తమ ప్రజలకు చేయబోయేటువంటి ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రియులరా, ఈ యొక్క వచనం కూడా తమ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తమ ప్రజలకు చేయబోయేటువంటి 3 విషయాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వచనం ఏం చెప్తుంది? యెహోవా తమ ప్రజలకు బలమును అనుగ్రహించును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు బలాన్నిచ్చేటువంటి దేవుడు బలపరిచేటువంటి దేవుడు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఎవరికి బలాన్ని ఇస్తాడంటే దేవుడు? ప్రియులరా, మనము యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 31వ వచనం మనకు బాగా తెలుసు. యెహోవాకు కనిపెట్టువారు వారు పక్షిరాజు వలె బలాన్ని పొందుకుంటారు, సొమ్మసిల్లని బలాన్ని పొందుకుంటారు అనేటువంటి వచనాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులరా, ఎవరికి దేవుడి బలాన్ని ఇస్తారంటే ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తుంటారో, ఎవరైతే దేవుని వైపు చూస్తుంటారో, ఎవరైతే దేవుణ్ణి యేసుని నమ్ముతుంటారో వారికే దేవుడు బలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటాడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు దేవుడికి ఎదురు చూస్తున్నావేమో, అయ్యా నన్ను బలపరచయ్యా అని చెప్పి నువ్వు దేవుని యొక్క బలం కోసం కనిపెట్టుకొనిచున్నావేమో, దేవుడిని బలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, మనము ఇంకొక వచనం కూడా మనం యెషయా 40లో 38వ వచనం మనం చదివినట్లయితే, ప్రియులారా, సొమ్మసిల్లు వారికి బలమును అనుగ్రహించేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అనేటువంటి మాటను కూడా మనం ఇక్కడ చదవగలమండి. కాబట్టి ఎవరికి బలాన్ని ఇస్తాడు దేవుడు? తమ ప్రజలకు బలాన్ని ఇస్తాడంట. తమ ప్రజలు ఎలాంటి వారిగా ఉంటే బలాన్ని ఇస్తాడు? ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తుంటారో, ఆయన అంటే ఎవరైతే సొమ్మసిల్లిపోయి ఉంటారో, అయ్యా నేను సొమ్మసిల్లిపోయినని చెప్పి ఎవరైతే దేవుని దగ్గర చెప్తారో వారిని దేవుడు వారికి బలాన్ని ఇస్తాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. రెండోది మీరు చూసినట్లయితే ప్రియులరా, ఆయన బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు మాత్రం కాదు ప్రియులరా, ఆయన సమాధానాన్ని కలుగజేసేటువంటి దేవుడు. మన కుటుంబంలో కొన్నిసార్లు సమాధానము శత్రువు కూల్చివేస్తున్నాడు. మన జీవితంలో జరిగినటువంటి కొన్ని కార్యాల నిమిత్తంగా మన సమాధానాన్ని మనం కోల్పోతున్నాము. కొన్ని కుటుంబాల్లో తమ యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని చూసి తల్లిదండ్రి యొక్క సమాధానం పాడవుతుంది. కొంతమంది యొక్క కుటుంబాల్లో వారు చేసేటువంటి బిజినెస్, వారు చేసేటువంటి పనులు ఎప్పుడైతే ఫెయిలియర్ అయిపోతాయో అప్పుడు ఆ కుటుంబంలో సమాధానం కోల్పోతున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే ఒక కుటుంబంలో సాతాను యొక్క క్రియలు ఉంటున్నాయో ఆ కుటుంబంలో సమాధానం అనేది ఉండదు. ప్రియులారా, మీరు ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, నేను మీకు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాను, నేను మీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సమాధానాన్ని కోల్పోయి ఉన్నావా? నీకు సమాధానాన్ని దయచేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడని చెప్పి ఆయన నీతో ఈరోజు ఉదయకాల సమయాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సమాధానాన్ని కలుగజేసేటువంటి దేవుడు. మూడవది మనం చూస్తున్నాము, ఆయన తన ప్రజలకు చేసేటువంటి 3వ విషయం ఏంటి? తమ ప్రజలను ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడో బలాన్ని ఇస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు తమ ప్రజలకు. మూడవదిగా తమ ప్రజలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులరా, మీరు నేను దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు, దేవుడి చిత్తానుసారంగా మనం బ్రతుకును కొనసాగినప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు, ఆయన దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. ప్రియులరా, అలాగా మనం కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా మనం దేవునిలో నిలకడగా ఉన్నప్పుడు నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు యొక్క మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా తమ ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తమ ప్రజలకు సమాధానాన్ని కలుగజేసి వాళ్ళని ఆశీర్వదించిన మాట ప్రకారము యేసు నామములో తండ్రి స్తోత్రం యేసయ్యా, మీ బిడ్డలకు బలాన్ని దయచేయండి.
కుటుంబాల్లో సమాధానాన్ని కలుగజేయండి తండ్రి. వారికి జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఈరోజు అంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని పనులలో కూడా తండ్రి మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.